హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మనం రీసెంట్గా ఓలా తీసుకున్నాం కదా, ఇక్కడ ఉంది కాకి కలర్ ఓలా. అండ్ ఓలాకి ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. అది ఎన్ని ఇంచెస్ తెలియదు కానీ సూపర్గా ఉంది. అండ్ టచ్ కూడా మస్తు రెస్పాన్సివ్ ఉంది. కానీ మనం యూజ్ చేస్తూ ఉంటే, బయట పెడతా ఉంటే పిల్లలు ఆడుతూ ఉండి, లేకుంటే ఎవరైనా కీతో గీకడం, లైన్స్ పెట్టడం, టచ్ పాడే అవకాశాలు చాలా ఉంటాయి. మన ఐఫోన్ స్క్రీన్ ఎలా అయితే కాపాడుకుంటామో అలాగే ఈ స్క్రీన్ కూడా కాపాడుకోవడానికి అమెజాన్ నుంచి నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన. ఇది ఏంటంటే టెంపర్డ్ గ్లాస్. చలో దీన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఎంతమంది ఓలా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు మన ఛానల్ పైన, వాళ్ళ కింద కామెంట్ చేయండి. సో మీకు ఈరోజు డీటెయిల్ రివ్యూ ఓలా గురించి. సో రివ్యూతో పాటు నేను మొన్న రీసెంట్ టైమ్స్లో దీనికి యాక్సెసరీస్ వేయించిన. ఇవన్నీ బాడీ గార్డ్, ఇది ఏమో స్టెప్ ఒకటి, అండ్ డబల్ స్టాండ్, అండ్ అదే కాకుండా ముంగట బాడీ ప్రొటెక్షన్కి మెటల్ది ముంగటి వస్తుంది, ముంగటిది. సో ఇవన్నీ ఎక్కడ వేయించిన అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. సో ఈ యాక్సెసరీస్ అన్నీ నేను రామ్కోటిలో వేయించిన. రామ్కోటిలో వీర్ ఆటోమొబైల్స్ అని చెప్పి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే ఈ యాక్సెసరీస్ అన్నీ దొరికిపోతాయి. నా పేరు చెప్తే మీకు డిస్కౌంట్ ఇయ్యరు. నా పేరు చెప్పినా కానీ ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే హార్ష్గా చేస్తారు, జాగ్రత్తగా కూడా చేయరు. బికాస్ దే డోంట్ కేర్. అక్కడ దొరికినాయి, నేను అక్కడ వేయించిన. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చాలా కేర్ఫుల్గా కూర్చొని అక్కడే చూసుకుంటూ పని చేయించుకోండి. సో ఈ స్కూటర్ గురించి మాట్లాడాలనుకుంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్కూటర్. నాకైతే ఈ స్కూటర్ చాలా అంటే చాలా నచ్చింది. యాక్చువల్గా ఈ స్కూటరే నేను శ్వేత గిఫ్ట్ ఇచ్చిన, కానీ రోజు నేనే వేసుకొని తిరుగుతున్నా. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ స్కూటర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మీరు బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఒక ఛార్జ్లో 100% మనం ఛార్జ్ పెడితే 135 కిలోమీటర్స్ నార్మల్ మోడ్లో అవుతుంది. అండ్ 150 ప్లస్ కిలోమీటర్స్ ఈకో మోడ్లో అవుతుంది. అండ్ ఈకో మోడ్ సక్స్. ఈకో మోడ్లో నడిపి బుద్ధి కాదు ఎవరికైనా సరే. నార్మల్ స్కూటర్లో నడిపించేటోళ్ళైనా సరే ఈకో మోడ్లో పెట్టుకునేది నడిపి బుద్ధి కాదు. నార్మల్ మోడ్ ఈస్ డీసెంట్. దీనిలో ఇంకో 2 మోడ్లు ఉన్నాయి, స్పోర్ట్ ఇంకా హైపర్. స్పోర్ట్స్లో మనం అప్ టు 90 కిలోమీటర్స్ దాకా పోవచ్చు. అండ్ స్పోర్ట్స్ మోడ్లో పెడితే ఆల్మోస్ట్ ఒక బైక్ నడిపిస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ హైపర్లో మనం అప్ టు 115 కిలోమీటర్స్ దాకా పోవచ్చు. అంత స్పీడ్ వెళ్తుంది, బట్ అంత సేఫ్ కాదు, బికాజ్ ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ బైక్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ బైక్ బాడీ అవుటర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇదంతా ఫైబర్, ఇదంతా ప్లాస్టిక్. బండి ఒకవేళ హై స్పీడ్లో మనం క్రాష్ అయినాం అనుకోండి, బండి మనకి ఎంతవరకు మిగులుతుంది అన్నది గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేరు. అందుకోసమే నేను ముందు ఇవన్నీ గార్డ్స్ అవన్నీ వేయించిన, కింద పడ్డా సరే బాడీకి ఏం కాకుండా. ఇది కొంచెం స్కూటర్ గురించి, దీని రేంజ్ గురించి, దీని బ్యాటరీ గురించి. అండ్ ఈ బ్యాటరీ ఛార్జ్ కావడానికి దగ్గర 6 గంటలు టైం తీసుకుంటుంది. అండ్ 4 యూనిట్స్ కరెంట్ అనేది కాలుతుంది అనమాట. సో 4 యూనిట్స్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్. 4 యూనిట్స్లో మనం 100 కిలోమీటర్స్ వెళ్తున్నామంటే దట్స్ వెరీ గ్రేట్. మేబీ 4 యూనిట్స్లో మనకి 30 రూపీస్ బిల్ వస్తుంది. స్కూటర్ గురించి మాట్లాడాలంటే ముంగట మనకి డిఆర్ఎల్ లైట్ వస్తుంది, అండ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఎల్ఈడి ప్రొజెక్షన్స్. ఇది నైట్ టైమ్ చాలా మంచి విజిబిలిటీ ఇస్తుంది, ట్రాఫిక్లో పోయినా సరే, హైవే మీద పోయినా సరే. అండ్ ఈ ముంగట కనిపిస్తుంది కదా, ఇదంతా ఫైబర్ బాడీ. ముంగట ఓలా అని చెప్పి లోగో. అండ్ ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే మనకి ఇది దీని సస్పెన్షన్ ముంగడిది ఇది కాదు, ఇది సింగిల్ ఆర్మ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. బట్ దీని డిజైన్ ఏదైతే ఉంది కదా, BMW, డుకాటి ఏదైతే సింగిల్ ఆర్మ్డ్ స్వింగ్ ఆర్మ్స్ ఉంటాయో ఆ రేంజ్లో డిజైన్ చేసారు. అండ్ ఇది వెరీ వెరీ స్ట్రాంగ్. మరీ అంత డెలికేట్ ఏం లేదు, ఎంత ఎత్తేసినా ఏమేసినా సరే రిలయబుల్ ఉంది. అండ్ రీఇన్ఫోర్స్డ్ స్వింగ్ ఆర్మ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ది చాలా రీఇన్ఫోర్స్ చేసిండు. స్టార్టింగ్ దానికి ఇప్పుడు వచ్చేదానికి డిఫరెన్స్ చాలా ఉంది. ముంగట మనకి డిస్క్ వస్తుంది, వెనకాల ముంగట 2 డిస్క్ వస్తాయి. కానీ ఇది ABS కాదు, ABS నుండి ఇంకా బాగుంటుండే. దీని టైర్స్ చూడండి, వెరీ వైర్డ్ టైర్స్, 110 సెక్షన్ టైర్ ఉంది ఇది. సో గ్రిప్ చాలా మంచిగా చేస్తుంది. రోడ్డు మీద పోతున్నప్పుడు బ్రేక్ వేసినప్పుడు కూడా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే మెల్లగా నడిపియండి. అండ్ ఈ పోర్షన్ కనిపిస్తుంది కదా, ఈ పోర్షన్లోనే దీని బ్యాటరీ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని బ్యాటరీ ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉందో నాకు తెలియదు, బట్ ఛార్జ్ చేస్తే మాత్రం 100 కిలోమీటర్స్ పోతుంది. అండ్ దీని ఇవి ఫుడ్ ప్యాక్స్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ప్లాస్టికే. ఇది కూడా ప్లాస్టికే. నిన్న మొన్నలాగైతే సౌండ్ వస్తుండే, ఇప్పుడు నేను ఇట్లా గట్టి కొట్టగానే ఫిక్స్ అయిపోయింది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ప్లాస్టిక్ అయినా సరే ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ రిలయబుల్. మరి ఇట్లా కింద పడగానే ఇరిగిపోయేటట్టయితే లేదు. అండ్ వెనకాల సైడ్ చూస్తే ఇది కూడా సేమ్ టైర్, సేమ్ 110 సెక్షన్ టైర్. ఇక్కడ కూడా వెనకాల ఒక చిన్న డిస్క్ ఉంది. అండ్ దీన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మోటార్ బెల్ట్ అనమాట.
ఇది దీని బెల్ట్ అండ్ ఇక్కడ దీనికి వెనకాల సస్పెన్షన్ అనేది ఇంటిగ్రేట్ చేసింది. ఇది నాకు తెలిసి నార్మల్ షాక్ అబ్జర్వరే, మోనో షాక్ అయితే కాదు. బట్ దీని ప్లేస్మెంట్ ఏదైతే ఉందో డిఫరెంట్గా ఉంది. అండ్ మనం నడిపించేటప్పుడు పాట్ హోల్స్లో పడేసినా కానీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేస్తుంది. సో ఇది స్కూటర్ లుక్ అండ్ ఫీల్. సో ఇక్కడ హ్యాండిల్ బార్ పైన మనకి చాలా స్విచెస్ ఉన్నాయి. ఈ స్విచెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి టర్న్ ఇండికేటర్స్ది, హారన్ది, ఇది హై బీమ్ లో బీమ్ది, అండ్ ఇదేమో రివర్స్ ఇంకా క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ కంట్రోల్ గురించి మీకు చెప్తాను నేను ఎట్లా పనిచేస్తుంది అన్నది. అండ్ ఇట్ సైడ్ వస్తే మనకి ఇది మోడ్స్ చేంజ్ చేయడానికి, స్కూటర్ ఆన్ చేయడానికి, ఇదేమో వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, కాల్ రిజెక్ట్, కాల్ యాక్సెప్ట్ అండ్ ప్లే పాజ్ బటన్. సో ఇది చిన్న సైజ్ జాయ్స్టిక్ లెక్క ఉంది ఇది. అండ్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే బండిలో ఇప్పుడు ఇట్లా ఈ పవర్ బటన్ వస్తాగానే డిస్ప్లే ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం సింపుల్గా మన పాస్వర్డ్ ఇచ్చేసేసి ఇక్కడ సింపుల్గా మన పాస్వర్డ్ ఇచ్చేసేస్తే బండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ ఎవరికైనా తెలిస్తే మాత్రం బండిని ఆపడం ఇంపాసిబుల్. సో ఇది దీని డిస్ప్లే, పెద్ద టచ్ స్క్రీన్, అంతా టచ్ స్క్రీన్, ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ ఆపరేట్ విత్ సింగిల్ అంటే విత్ టచ్. అండ్ ఈ టచ్ ఏంటంటే బండి నడిపించేటప్పుడు టచ్ డిజేబుల్ అయిపోతుంది, బండి ఎప్పుడైతే ఆపుతామో అప్పుడు మళ్ళీ టచ్ ఎనేబుల్ అవుతుంది. అండ్ దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు కరెంట్లీ మనకి ఇక్కడ స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో ఇది బ్యాటరీ స్టేటస్. సో కరెంట్లీ మన దగ్గర 50% ఛార్జ్ ఉంది. 50% ఛార్జ్ మనం 71 కిలోమీటర్స్ పోవచ్చు నార్మల్గా, స్పోర్ట్స్ అయితే 63, హైపర్లో 53. అండ్ ఇంకా సెట్టింగ్స్ గురించి మాట్లాడాలంటే సౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి, 3 సౌండ్ సెట్టింగ్స్ ఉంటాయి, మీడియా, సిస్టమ్ అండ్ మూడ్స్. ఇప్పుడు మూడ్స్ అనేది ఏంటంటే దీనిలో ఒక మూడ్స్ అనేవి థీమ్స్ లెక్క. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే ఇది కరెంట్లీ మనకి ఒక మూడ్ అనమాట, ఇది బోల్ట్ మూడ్ పేరు. ఇక్కడ ఇంకోటి ఉంది ఎక్లిప్స్. సో ఎక్లిప్స్లో ఇలాంటి సౌండ్ వస్తుంది అండ్ ఎక్లిప్స్లో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వింటేజ్. సో బండి నడిపించేటప్పుడు ఈ ఎగ్జాస్ట్ నోట్ వస్తుంది అనమాట. నాకు ఈ మూడిట్లో నాకు బాగా బోల్ట్ నచ్చింది. ఎగ్జాస్ట్ నోట్ ఏదైతే కంపెనీ నుంచి వస్తుందో అదే ఉంటుంది, కాకపోతే ఓలాలో మాత్రం 3 ఎగ్జాస్ట్ నోట్లు ఉంటాయి. 3 మూడ్స్ని బట్టి మనకి డిస్ప్లే పైన అపియరెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మూడిట్లో మీది ఫేవరెట్ ఏదో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. దీని ట్రంక్ ఓపెన్ చేయాలంటే డిస్ప్లే పైనే ఉంది, కీ ఎలాంటిది లేదు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే టచ్ చేస్తే ట్రంక్ పైన ఇలా దీని బూట్ ట్రంక్ ఓపెన్ అవుతుంది. అండ్ దీని ట్రంక్ 39 లీటర్స్ ట్రంక్. ఇది చార్జర్, దీన్ని మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాల్ ఛార్జర్. ఎక్కడైనా సరే పెద్దగా మన ఇంట్లో ఏవైతే ప్లగ్స్ ఉంటాయో దాని నుంచి ఈజీగా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీని ట్రంక్ స్పేస్ చెప్తున్నా కదా, నేను ఇంతవరకు ఇంత పెద్ద ట్రంక్ స్పేస్ ఏ స్కూటర్లలో చూడలేదు. ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్. ఈజీగా 2 హెల్మెట్లు పడతాయి. మనం కావాలనుకుంటే మన కెమెరా యాక్సెసరీస్ అన్నీ పెట్టుకొని పోవచ్చు. కెమెరా, డ్రోన్, ల్యాప్టాప్, ట్రైపాడ్స్ అన్నీ పెట్టి ట్రై చేసిన నేను బయటికి ఎక్కడికైనా పోవాలంటే ఇవన్నీ పెట్టుకొని ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. వర్షం పడ్డప్పుడు కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇదంతా అది కూడా ప్లాస్టికే, దాని బదులు కొంచెం మెటల్ ఇవ్వాల్సింది. సో ఇంకా టఫ్గా ఉంటుండే. సో లెట్స్ క్లోజ్ ద ట్రంక్. అండ్ స్పెషల్ ఎడిషన్ అని చెప్పినా కదా, సో స్పెషల్ ఎడిషన్లో ఈ సీట్ కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది. అండ్ బండి కలర్ మొత్తం అంతా ఖాకీ. దిస్ ఈజ్ స్పెషల్ ఎడిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఎడిషన్లో ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఎడిషన్ అని చెప్పి మెన్షన్ చేసింది ఉంటుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్. అండ్ నన్ను అడిగితే స్పెషల్ ఎడిషన్ తీసుకోవద్దా అంటే నేను సింపుల్గా చెప్తాను, స్పెషల్ ఎడిషన్ తీసుకునేది లేకుండే అని నా పర్సనల్ ఒపీనియన్. వై? బికాస్ ఈ కలర్ ఏదైతే ఉందో చూడడానికి స్పెషల్ ఉంది, కానీ మెయింటైనబుల్ కాదు. చిన్న లైన్స్, చిన్న గీతలు అన్నీ ఈజీగా అపియర్ అవుతున్నాయి మనం చేతులు పెట్టినప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లయినా ఈ స్కూటర్ని మనం రఫ్ అండ్ టఫ్లో యూజ్ చేస్తాం. కింద పిల్లల్ని కూర్చోబెడతాం, పిల్లలు కూర్చుంటారు, పిల్లలు మార్క్స్ వేస్తూ ఉంటారు, అలా షూస్ అవి ఇవి. సో గీతలు అనేవి ఈజీగా అనిపిస్తున్నాయి. గ్లాసీ కలర్ అయినా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుండే అని చెప్పి నాకు అనిపించింది. బట్ 10,000 రూపీస్ ఈ కలర్కి చాలా ఎక్కువ ఛార్జ్ చేసిండు. నేను అప్పుడు గరంలో తీసేసుకున్నా, కానీ ఇట్స్ నాట్ వర్త్. మేబీ నేను ఆ 10,000 రూపీస్లో 5,000 రూపీస్లో దీన్ని గ్రీన్లో ర్యాప్ చేయించుకుంటుండేనేమో. సో ఇప్పుడు
ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి ఆల్రెడీ నేను క్లోజ్ టు 500 కిలోమీటర్స్ ఇప్పుడు ఈరోజు మనం 500 కిలోమీటర్స్ కూడా క్లాక్ చేస్తాం. నార్మల్గా వేరే స్కూటర్ అయితే 500 కిలోమీటర్స్లో మనం ఫస్ట్ సర్వీస్ చేయాల్సింది ఉంటుంది, కానీ దీనికి సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. దీని బ్యాటరీకి 3 years వారంటీ ఇచ్చిండు అండ్ ఎక్స్ట్రా వారంటీ 2 years ఎక్స్ట్రా వారంటీ నేను కొన్నప్పుడు వచ్చింది నాకు. సో అసలు నాకు ఇక టెన్షనే లేదు. నాకున్న టెన్షన్ ఒకటే, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతే బ్రేక్ ప్యాడ్స్ చేయించుకోవాలి అండ్ కింద ఏమన్నా కింద బండి ఎక్కడైనా పడి ఏమైనా డ్యామేజ్ అయితే ఆ పార్ట్స్ చేయించుకోవాలి. అది తప్ప సర్వీస్కి టెన్షనే లేదు. అండ్ బండి పర్ఫార్మెన్స్, బండి నడిపేయడానికి ఎట్లుంది అన్నది మనం మోటో బ్లాగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక ఫీచర్ గురించి చెప్తే సరిపోతుంది. స్మార్ట్ స్కూటర్ కాబట్టి దీనికి ఒక చిన్న USB పోర్ట్ కూడా ఇచ్చిండు మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి మనం మన ఫోన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ అండ్ ఇవి దీని స్పీకర్స్. నేను మోటో బ్లాగ్ చేసుకుంటూ ఏదైనా పాట కూడా ప్లే చేస్తాను. ప్రాబబ్లీ పాట ప్లే చేయలేం, పాట ప్లే చేస్తే మనకి కాపీరైట్ క్లెయిమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ నేను చెప్పడం మర్చిపోయినా. సో మన ఇంట్లో స్కూటర్స్ అందరం ఎట్లా యూజ్ చేస్తామంటే దీనిపైన వాటర్ క్యాన్సో లేకుంటే గ్యాస్ సిలిండరో బియ్యం సంచో ఏదో ఒకటి పెట్టుకొని వస్తాం. కానీ ఈ స్కూటర్ మీద అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ చిన్న బంప్ ఇచ్చాడు. మేబీ ఇది బాడీ ఫ్రేమ్ కావచ్చు, బట్ బాడీ ఫ్రేమ్ని కూడా ఫ్లాట్గా ఇంటిగ్రేట్ చేసింటే మంచిగా ఉంటుండే. సో మనం దీనిపైన సామాన్లు అవి పెట్టుకొని కూడా పోవచ్చు. మేబీ దీనికి కూడా ఒక రీజన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ ఉంది కాబట్టి ఎక్కువ లగేజ్ అనేది పెట్టకుండా ఇట్లా చేసిండేమో నా డౌట్. అండ్ ఈ మడ్ ఫ్లాప్ ఏదైతే ఉందో దీనిపైన, దీని క్వాలిటీ నాకు అసలు నచ్చలేదు. కొంచెం బెటర్ గీయాల్సింది, కొంచెం దొబ్బుది. సో ఇది ఈజీగా ఇట్లా అంటే ఇలా అంటుకుంటలేదు, ఇలా బయటకు వస్తలేదు. సో క్వాలిటీ ఈజ్ లైక్ ఓకే. ఇది కనిపిస్తుంది కదా S1 Pro, ఇది దీని ఛార్జింగ్ పాకెట్. అండ్ ఇది కూడా ఏంటంటే జస్ట్ ఇగో ఎవరైనా సరే మనం బయట ఏదైనా పార్కింగ్లో పెట్టినాం అనుకోండి, ఎవరైనా దీంతో ఆడుకోవచ్చు ఇట్లా. సో ఇవి కొన్ని చేంజెస్ ఉన్నాయి, నాకు సెక్యూర్గా అనిపించలేవు. సో ఎవరైనా పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఒత్తుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు, ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కాకుండా అక్కడ నుంచి ట్రంక్ ఓపెన్ చేసినట్టు దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా వీళ్ళు ప్లాన్ చేసారు, బట్ ఈ బైక్ది పాస్వర్డ్ ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం ఈజీగా ఎవరైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా పార్కింగ్లో పెట్టేస్తాం, పిల్లలకు తెలియదు, ఈ బటన్ ఒత్తుతారు, ఈ బటన్ ఒత్తగానే డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే రాగానే అరే ఇప్పుడు చిన్నపిల్లలకి నంబర్స్ కనిపించగానే ఫోన్లో పాస్వర్డ్ క్లిక్ చేస్తూ ఉంటారు. సో దీనిలో 4 times మనం క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఇస్తూ పోయి బండి ఎక్కువసేపు లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బటన్తో పాటు మన దగ్గర ఇంకోటి ఏదైనా సెక్యూరిటీ సిస్టమ్ ఉండాల్సింది. ఆ సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా అంటే మనం ఆ చిన్న కీ లాంటి ఫాబ్ తీసుకొచ్చి స్కూటర్కి దగ్గరలో పెట్టి ఈ బటన్ వదిలితే కానీ స్క్రీన్ ఆన్ కావద్దు. అలా ఏదైనా ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా సెక్యూర్డ్గా ఫీల్ అవుతుండే. బట్ నేను ఇది సెక్యూర్డ్గా ఫీల్ అవుతలేను. ఇప్పుడు ఇంటి బయట పెట్టడానికి కూడా కొంచెం భయం వేస్తుంది నాకు, బికాస్ ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు, మనం వాళ్ళని ఆపలేము. ఫర్ ఎగ్జాంపుల్కి క్యాండీ ఉంది, క్యాండీ నోస్ లైక్ దీన్ని ఎట్లా ఆన్ చేయాలో తెలుసు, ఈ బటన్ ఒత్తుతుంది, ఇలా పాస్వర్డ్ ఒత్తుకుంటూ కూర్చుంటూ ఉంటుంది. సో టు అవాయిడ్ దిస్, ఇది కాకుండా ఉండడానికి అవాయిడ్ చేసేలాగా ఇంకేదైనా ఫీచర్ ఇచ్చినట్టే ఇంకా బాగుండేది అని నా ఫీలింగ్. నాకు తెలిసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అని చెప్పి అనిపిస్తుంది. సో స్కూటర్ని నడిపించి ఎలా ఉంది ఏం సంగతి అన్నది నేను మీకు చెప్తా. అండ్ యాక్సెసరీస్ గురించి కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ షాప్ది గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది, వీర్ ఆటోమొబైల్స్ అని చెప్పి. ఆ సెర్చ్ రిజల్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, మీరు అక్కడ నుంచి మనకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ కూడా ఫుల్లీ టచ్ కాబట్టి దీనిపైన కూడా నేను ఒకటి ట్యాంపర్డ్ గ్లాస్ వేయించిన అనమాట. అది అమెజాన్లో దొరుకుతుంది, ఓలా స్క్రీన్ ప్రొటెక్టర్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో లెట్స్ రైడ్ ద స్కూటర్. రైడ్ చేసి మీకు మిగతా విషయాలు అన్నీ చెప్తాను. ఈ స్కూటర్ని మన ఫోన్తో కనెక్ట్ చేసుకోవచ్చు. సో మన ఫోన్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత స్కూటర్ని లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి ఈజీగా మన ఫోన్ యూజ్ చేయొచ్చు. ఫోన్ తోటి స్కూటర్ని కనెక్ట్ చేసినా మాటి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్కూటర్ని లాక్ చేస్తాను, లాక్డ్. అండ్ అన్లాక్ చేయడం కూడా సింపుల్గా దీన్ని మళ్ళీ అవుతుంది, అన్లాక్ అయిపోతుంది. అండ్ ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ లైక్ మన స్కూటర్లో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎంత దూరం పోతుంది అన్నది కూడా ఫోన్లో చూపిస్తుంది. అండ్ మనం డిక్కీ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కూడా ఫోన్తో కనెక్ట్ చేసుకొని డిక్కీ కూడా ఓపెన్ చేయొచ్చు, అంటే ట్రంక్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం మన ఫ్యామిలీ మెంబర్స్లో 5 మందికి యాక్సెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో లెట్స్ గో, ఇప్పుడు మనం డ్రైవ్ చేసాం. సో కరెంట్లీ ఇది బండిది ఒక ఎగ్జాస్ట్ నోట్. యాక్చువల్గా నాకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపించేటప్పుడు ఈ సౌండ్ ఏదైతే ఉంటుందో అది ఎందుకో నాకు అన్నోయింగ్ అనిపిస్తుంది అండ్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది, అందుకే నేను సౌండ్ తీసేస్తున్నా. లెట్స్ గో. సో ఒక్కసారి మనం స్కూటర్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా, సో ఈ టచ్ ఏం పనిచేయదు అనమాట. ఇట్లకెళ్ళి అటు సైడ్ పోవడానికి మనకు అవకాశం ఉందా? ఇవాళ రేపు మనం ఏదైనా బైక్ రివ్యూ చేద్దామన్నా సరే
అసలు ప్లేసెస్ లేవు. సిటీ బయటికి తీసుకుపోతే కానీ మనకు ఒక క్వైట్ ప్లేస్ దొరకలేదు రివ్యూ చేయడానికి. ఈరోజు లక్కీ నాకు ప్లేస్ దొరికింది, కానీ రేపు ఉంటుందా లేదా గ్యారంటీ లేదు. ఉన్నన్ని రోజులు అయితే ట్రై చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. చలో ఆఫ్ రోడ్ అయితే ఓకే, లైక్ బండి ఎక్కువ ఎత్తేయదు. దీని సస్పెన్షన్ సెటప్ అయితే వేసిర్రు. ముంగట సింగిల్ టెలిస్కోపిక్ ఇచ్చారు, వెనకాలనేమో సింగిల్ షాక్ అబ్జర్వర్ ఇచ్చారు, మోనోషాక్ కూడా కాదు. కానీ చాలా చాలా నీట్గా బిల్డ్ చేసిర్రు. అండ్ బండి ఆ సస్పెన్షన్ సెటప్ చూస్తే కూడా ఏదో BMW లేకుంటే డుకాటియో ఆ రేంజ్ ఇచ్చారు అనమాట. మొత్తం సింగిల్ సైడ్. సో వెయిట్ కూడా ఇంపార్టెంట్ కదా, బ్యాటరీ వెహికల్కి వెయిట్ ఎంత తక్కువ ఉంటే అంత ఈజీగా అంత ఎక్కువ దూరం పోతుంది. ఆఫ్ రోడ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. యాక్చువల్గా మనం నార్మల్ మోడ్లో ఇట్లా చిన్న అప్పున్నా సరే ఈజీగా ఎక్కేస్తుంది నార్మల్లా స్పోర్ట్స్లో. కానీ ఒకవేళ దురదృష్టశాతం మన స్కూటర్లో బ్యాటరీ అయిపోయింది అండ్ అది ఈకో మోడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇలాంటి అప్పు కూడా ఎక్కడం ఈకో మోడ్లో చాలా కష్టం. చూడండి కొంచెమే ఉంది అప్పు, బట్ స్టిల్ ఇట్స్ నాట్ గోయింగ్. ఫుల్ థ్రాటిల్ ఇట్స్ నాట్ గోయింగ్. పోదు, అసలు పోదు. నేను మీకు ఈ అప్పు ఎట్లుందో ఒకసారి ఇట్లా చూపిస్తా. సో బేసిక్గా మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, కొంచెం చాలా అంటే చాలా చిన్న అప్పు ఉంది, కానీ ఈకో మోడ్లో ఎక్కడం అసాధ్యం. అప్పుడు ఏం చేయాలంటే వెనకాలకి పోయి కొంచెం ఫాస్ట్గా రావాలి. సో అది కూడా చేద్దాం. సారీ, నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మనం పార్కింగ్లోకి వెళ్ళి తీస్తే నార్మల్గా ఈక్వల్ నుంచి కూడా నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. చలో 3, 2, 1 గో. ఇట్ షుడ్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. యా, స్లోగా ఎక్కుతుంది. ఎక్కువ మోడ్లో చాలా అంటే చాలా స్లోగా ఎక్కుతుంది. కానీ ఒకసారి ఎప్పుడైతే 15 km/h స్పీడ్ని తీసుకుంటుందో అప్పుడు మనకి పవర్ మళ్ళీ కొంచెం పవర్ ఫీల్ కావచ్చు మనం. సో ఇట్లాంటి రోడ్ల మీద నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ABS లేదు బండికి. బైక్ తీసుకొని నేను ఇప్పటివరకు 490 km తిరిగిన, మొత్తం అంతా సిటీలోనే. ఒక్కసారి శంషాబాద్ పోయి వచ్చిన. అండ్ బైక్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఒక కాన్స్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, ఇది ఉంది కదా ఇక్కడ సైడ్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా చిన్నగా ఊగినా సౌండ్ వస్తుంది, కానీ ఇక్కడ ఇట్లా పట్టుకుంటే సౌండ్ ఆగిపోతుంది. సో ఇది మేబీ కింద స్క్రూ ఏమైనా టైట్ చేయాలి అని చెప్పి అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు మనం నార్మల్ మోడ్లో నడిపిస్తున్నాం. నార్మల్ మోడ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ 70 పోతుంది. ఏదైతే ఫ్లాట్ రోడ్ ఉంటుంది కదా ఈజీగా 70 పోతుంది. పిలియన్ ఉన్నా సరే, సింగిల్ ఉన్నా సరే ఈజీగా రీచ్ అవుతుంది 70. Look at this, I'll show you. 70. సారీ, నార్మల్ మళ్ళీ 80 పోతుంది. 80 పోతుంది అండ్ 80కి లాక్. 80కి మించి పోదు ఇంకా ముంగటికి. అండ్ ఇట్లా పోతున్నప్పుడు కూడా స్కూటర్ మళ్ళీ బ్యాటరీ రీజనరేట్ చేసుకుంటుంది. అండ్ ఈ థ్రాటల్ని మనం ముంగటి కంటే స్కూటర్ స్లో అయిపోతుంది, ప్లస్ బ్యాటరీ రీజనరేట్ చేసుకుంటుంది. మనకి దీనిలో ఇంకా 2 మోడ్లు ఉంటాయి, స్పోర్ట్స్ ఇంకా హైపర్. సో ఇప్పుడు నేను మీకు స్పోర్ట్స్ చూపిస్తాను. స్పోర్ట్స్ చాలా బ్రూటల్ పవర్ ఉంటుంది దీంట్లో. సో కరెంట్లీ ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్లో ఉన్నాం. సో స్పోర్ట్స్ మోడ్లో ఏదైనా ఓవర్టేక్ చేయాలన్నా ఎటైనా పోవాలన్నా వెరీ ఈజీ. ఒక ఆల్మోస్ట్ ఒక 250 అబోవ్ సీసీ మోటార్ సైకిల్ నడిపిస్తే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ బైక్లో ABS అయితే లేదు, బట్ CBS ఉంది, బ్రేకింగ్ కాంబినేషన్. ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో ఫ్రంట్ ఇంకా రేర్ ఒకటేసారి బ్రేక్ అవుతాయి అనమాట. అంటే కాంబినేషన్ ఏం చేస్తా అంటే, మనం బ్రేక్ చేసినప్పుడు లైట్గా వెనకాల బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ పైన కూడా ప్రెషర్ పడుతుంది. చూడండి అసలు సూపర్ పవర్ఫుల్. కరెంట్లీ మనం 60 km పోవచ్చు. ఇప్పుడు ఈ స్కూటర్కి హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ సిటీలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చిన పెట్రోల్ బంక్లో హైపర్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, ఓలాది. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఓలా హైపర్ ఛార్జింగ్ స్టేషన్. సో మన బ్యాటరీ ఎప్పుడైతే 10-20% ఉంటుందో మనం అప్పుడు ఈజీగా ఈ హైపర్ ఛార్జింగ్ స్టేషన్కి వచ్చి అప్ టు 50-70% దాకా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా దీన్ని తీసి మనం వెనకాల పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఈ హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనకి ఓలా యాప్ ఉంటుంది, యాప్లో లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడైతే నా దగ్గర 60 km పోయేంత రేంజ్ ఉంది, 47% బ్యాటరీ ఉంది. నాకైతే ఏం అవసరం లేదు, బట్ ఎవరికైనా కావాలంటే ఇన్ కేస్ ఇక్కడికి రావచ్చు. దిస్ ఇస్ లైక్ అసలు స్పోర్ట్స్లో మాత్రం యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ సిటీలో హైపర్ యూ కాంట్ యూజ్ ఇట్ బికాజ్ హైపర్ ఇంకా బ్రూటల్లీ పవర్ఫుల్ ఉంటుంది. హైపర్ పెడితే డైరెక్ట్గా బండి 300cc అయిపోతుంది. అండ్ బండి మనం పుల్ చేసేటప్పుడు కూడా
చాలా సైలెంట్గా చాలా క్వైట్గా వెళ్తుంది. అన్నీ ప్రోస్ అనమాట. అసలు ఈ బండిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ బండిలో ఉన్న ప్రో ఫీచర్స్ ఇవన్నీ. సో మనం ఈ బండిలో ఉన్న కొన్ని కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ చాలా తక్కువనే ఉన్నాయి. ఒకటి దీని బిల్డ్ క్వాలిటీ, ఏదైతే ప్లాస్టిక్ యూజ్ చేసిరో కింద పడితే కానీ ప్రాబ్లం ఉండదు, కింద పడకపోతే ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దీని డిస్ప్లే, ఈ డిస్ప్లే అప్పుడప్పుడు ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే నేను కొన్నప్పటి నుంచి ఒక 3-4 టైమ్స్ అయింది అండ్ నేను మళ్ళీ రీబూట్ చేయాల్సింది ఉంటుంది. సో రీబూట్ చేయడం కూడా సింపుల్. లైక్ ఈ రివర్స్ ఏదైతే ఆర్ బటన్ ఉందో ఆర్ బటన్ ఇంకా పవర్ బటన్ ఒత్తి పట్టుకుంటే ఫస్ట్ బండి ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, ఆన్ అయ్యేదాకా ఒత్తి పట్టుకోవాలి, అట్లా రీబూట్ అయిపోతుంది. సో ఈ ట్రిప్ మీటర్ ఏదైతే ఉందో అది సడన్గా హ్యాండ్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ. సో దీంట్లో ఇప్పుడు మనం ఫుల్ ఛార్జింగ్ చేసుకుంటే నార్మల్ మోడ్లో 135 కిలోమీటర్స్ పోతుందని చెప్పి బ్యాటరీ క్లెయిమ్ చేసారు. కానీ 135 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్స్ మనము అట్లా రఫ్ ఫిగర్లో పెట్టుకోవాలి. 20 కిలోమీటర్స్ బ్యాటరీ అయితే ఉందో లైట్లు ఆన్ చేయడానికి, హారన్కి, సైడ్ ఇండికేటర్లకి తీసేసుకుంటుంది. సో 110 కిలోమీటర్స్ అయితే పోతుంది, 120 పోదు. బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఈకో మోడ్లో మనకి ఇంకా 130 దాకా ఇవ్వచ్చు, కానీ నార్మల్ మోడ్లో మాత్రం 110 కిలోమీటర్స్ కంటే స్పేర్గా 20 కిలోమీటర్స్ స్పేర్గా పెట్టుకోవాలి. బికాజ్ బ్యాటరీ వెహికల్ కదా, మళ్ళీ మనం ఇంటికి రీచ్ కాకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే దీని బైక్ ఇచ్చిన సైడ్ మిరర్స్ క్లారిటీ మంచిగా ఉంటుంది, కానీ మనం ఏదన్నా గట్టి స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళిపోతే ఈ సైడ్ మిరర్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా డైరెక్షన్ చేంజ్ అయిపోతాయి. సో ఈ సైడ్ మిరర్స్ ఇంకొంచెం మంచిగా ఇవ్వాల్సింది. స్కూటర్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year పైన అయిపోతుంది. అండ్ ఈ ఓలా S1 Pro గురించి మీరు ఇంటర్నెట్లో చాలా వీడియోలు చూసి ఉండొచ్చు. చాలా రకరకాలుగా విధాలుగా ఈ బైక్ వైరల్ కూడా అయింది. ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు అనుకుంటా, బట్ స్టిల్ మీ అందరికి ఇంకొకసారి చెప్తా. సో ఈ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఈ డిస్ప్లే మీద మనం ఒక కంప్లీట్ వ్లాగ్ చేయొచ్చు. సో దీనిలో ఫస్ట్లీ ఇప్పుడు ఇది స్పీడోమీటర్, ఇటు స్వైప్ చేస్తే మనకి గూగుల్ మ్యాప్స్ వస్తుంది. సో మ్యాప్స్ ఇంటిగ్రేట్ చేసింది ఉంది. అండ్ లైఫ్ లాంగ్ ఈ GPS మ్యాప్స్ ఏవైతే ఉంటాయో దీనికి ఇంటర్నెట్ ఫ్రీగా వస్తుంది. సో మనం ఫోన్ కూడా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్ పేరు ఎంటర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్కి మాదాపూర్. సో మాదాపూర్ నేను ఎంటర్ చేసి స్టార్ట్ కొట్టిన అనుకోండి, మ్యాప్ ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. సో 4.1 కిలోమీటర్స్ ఉంది, 11 minutes ఉంది, 5:26 PM కల్లా మనం రీచ్ అవుతాం. అండ్ స్పీడోమీటర్, ఇక్కడ స్పీడోమీటర్ మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఇట్స్ పవర్డ్ బై మ్యాప్ మై ఇండియా బేసికలీ. సో అండ్ ఈ ఫీచర్కి కూడా మనం ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్కి మనం ఆల్రెడీ బైక్ ప్రైస్లోనే వస్తుంది. సో ఇది ఎక్సైటింగ్ ఉంది కదా మ్యాప్. మనం ఈ మ్యాప్ ఎగ్జిట్ చేసాం, తర్వాత చూసాం. మ్యాప్ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కరెంట్లీ మన ఓలా స్కూటర్ ఏ హైపర్ ఛార్జింగ్ స్టేషన్కి తీసుకెళ్ళి పెట్టినా సరే మనం అక్కడ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఆల్ ఓలా స్కూటర్ ఓనర్స్. ఎవరైతే ఓలా కొనుక్కుంటారో వాళ్ళకైతే ఫ్రీ. అండ్ ఫ్యూచర్లో మేబీ చార్జ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, దట్ ఇప్పుడైతే అప్డేట్ లేదు. అండ్ లైక్ మీకు చూపించిన ఈకో ఫీచర్ అయితే ఈకోలా స్కూటర్ పడ్డదంటే అయిపోయింది, యు ఆర్ గాన్. దట్స్ అ వర్స్ట్ సిచ్యువేషన్. మేక్ షూర్ దట్ యూఆర్ నాట్ హిట్టింగ్ ఇన్ టు ఎకో. అండ్ ఎకో ఏంటంటే ఆటోమేటిక్గా బ్యాటరీ ఎప్పుడైతే 15% కంటే తక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా స్కూటర్ ఈకోలోకి వెళ్ళిపోతుంది. అండ్ మనం చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేయలేం. అండ్ 15%లో కూడా బండి దగ్గర 25 కిలోమీటర్స్ దాకా పోతుంది ఈకో మోడ్లో. సో ఫ్రెండ్స్ అదనమాట స్కూటర్ గురించి ఒక డీటెయిల్ రివ్యూ. హోప్ఫుల్లీ మీకు ఈ రివ్యూ అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అండ్ మీరు స్కూటర్ బుక్ చేయాలంటే కూడా ఇట్స్ అ వెరీ వెరీ ఈజీ ప్రాసెస్. సింపుల్గా మీరు ఓలా యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఎలక్ట్రిక్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి స్కూటర్ అక్కడ బుక్ చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కూడా అక్కడనే చేయాలి. అండ్ ఫినాన్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళండి. చాలా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అనేటివి ఓలావి ఓపెన్ చేసిర్రు. సో అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఒక 10 to 14 days లోపల మనకి స్కూటర్ అనేది డెలివరీ ఇచ్చేస్తారు. ఇవి కాకుండా ఇంకేమైనా డీటెయిల్స్ మీరు ఓలా స్కూటర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కింద కమెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయగలుగుతాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ థాట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసి ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.